ఆరోగ్యశ్రీపై అదే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది కూటమి సర్కార్. బకాయిలు చెల్లించకుండా పేదల ఆరోగ్యంతో చెలగాటలాడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరోసారి సేవలు నిలిపివేసేందుకు సిద్ధమయ్యాయి నెట్వర్క్ హాస్పిటల్స్. ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని పూర్తిగా ఆపేస్తున్నట్లు ప్రకటించాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లింపుల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకు 3,500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం తక్షణమే 1,500 కోట్లు చెల్లించి మిగతా వాటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కొంతకాలంగా నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లుగా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ అందజేసింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఏప్రిల్ 7 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా ప్రకటించింది అసోసియేషన్. ఇందులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్లు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్స్, డిఎంహెచ్ఓలకు వినతి పత్రాలు అందజేయనున్నారు. 27న ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ఇన్ఛార్జీలను కలిసి వినతి పత్రాలు ఇవ్వనున్నారు. 29న నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. మరోవైపు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఏపీ వైద్యమిత్ర కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. బాపట్ల, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు వారు.